హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు our యూట్యూబ్ ఛానల్ సంతోష్ పాముతి అనమాట. మనమైతే వీడియోస్ చేసి వచ్చేసి చాలా రోజులు అయితే అయిపోయిందనమాట. మనకి వరకు ఇన్స్టాగ్రామ్లో అయితే వచ్చేసి ఇటువంటి జీబ్లీ ఆర్ట్స్ ఇమేజెస్ అయితే ట్రెండింగ్ అయితే అయినాయి అనమాట. ఇప్పుడైతే వచ్చేసి మనకి కొత్తగా ఇటువంటి 3D మోడలింగ్ ఇమేజెస్ అయితే వచ్చేసి మనకి ట్రెండింగ్ అయితే అవుతున్నాయి అనమాట. మనకి ఈ టైప్లో వచ్చేసి ఇలా మన ఫోటో 3D ఆర్ట్లో వచ్చేలా ఎలా చేయాలి ఈరోజు వీడియోలో చూద్దాం గైస్. ఓకే, వీడియోలోకి హాయ్ గైస్, వచ్చేసి మనం వచ్చేసి మెయిన్గా ఈ 3D మోడలింగ్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేయాలంటే మనకి మెయిన్గా కావాల్సింది ప్రాంప్ట్ అనమాట. మనకి ఈ ప్రాంప్ట్ అయితే రకరకాల వెబ్సైట్స్లో అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి అయితే ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకోండి, లేకపోతే గూగుల్ లెన్స్ అయినా వాడి స్క్రీన్ షాట్ తీసి అక్కడ నుంచి అయినా కాపీ చేసుకోండి. అన్నప్పుడు వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి మనకి గూగుల్ జెమినీ ఏఐని అయితే సెర్చ్ అయితే చేయండి. మీరు గూగుల్ జెమినీ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మీ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోయి ఇక్కడ మనకి ప్లస్ సింబల్ నొక్కి ఇక్కడ ఆస్క్ జెమినీ ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ నొక్కి అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ నొక్కి వీడియోస్ అండ్ ఫోటోస్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీరు ఏ ఒక్క ఫోటోని అయితే 3D మోడలింగ్ ఆర్ట్ కింద అయితే మార్చాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అండ్ గైస్, మీకు కావాల్సిన ఫోటో అయితే వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ గైస్, వచ్చేసి మీకు నచ్చిన ఫోటో అయితే వచ్చేసి మీరు చూస్ చేసుకున్న తర్వాత మీకు ఆ ఫోటో అయితే అక్కడ అప్లోడ్ అయితే అయిపోద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇందాక ప్రాంప్ట్ ఏదైతే నేను చూపించానో కాపీ చేశారో ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మనం సరిగ్గా అయితే పేస్ట్ అయితే చేయాలన్నమాట. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వచ్చేసి మనకి ఫోటో అనేది ఇమేజ్ అనేది క్లారిటీగా వచ్చేసి క్రియేట్ అవ్వాలంటే ఎక్కడ మనకి మిస్టేక్ లేకుండా అవ్వాలంటే ప్రాంప్ట్ అనేది బాగా ఉండాలన్నమాట. అలాగే వచ్చేసి మనకి ఒక ఇమేజ్ అయితే జనరేట్ అవ్వడానికి 2 to 3 minutes అయితే టైం అయితే పడుతుంది అనమాట. మీకు ఇంటర్నెట్ స్పీడ్ బట్టి మనకైతే ఇమేజ్ జనరేషన్ అయితే ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఈ విధంగా వచ్చేసి ఆ వెనకాల మనం సాఫ్ట్వేర్లో వచ్చేసి ఇమేజ్ని బ్లెండింగ్ చేస్తున్నట్టు ఇంకా మీ యొక్క ఫోటో అనేది ఇలా 3D మోడలింగ్ కింద ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చేసి మీరు ఏ ఫోటో అప్లోడ్ చేసినా మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అండ్ నేనైతే వచ్చేసి మీకు శాంపుల్ కింద అయితే చూపించడం జరిగింది. నేనైతే ఇప్పటి వరకు అయితే చాలా అయితే చేశాను అనమాట. మనకి మెయిన్ దీనికి వచ్చేసి ప్రాంప్ట్ అయితే ఉంటే చాలు. మీకు ప్రాంప్ట్ అంటే ఏంటి కాదు, ఒక్కొక్క ఇమేజ్ని రెడీ చేయడానికి వచ్చేసి దాని డీటెయిల్స్ అన్నీ వచ్చేసి ప్రాంప్ట్ రూపంలో అయితే ఉంటాయి అన్నమాట. నేను ఈ ప్రాంప్ట్ అయితే వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను వచ్చేసి. అండ్ ఈ విధంగా వచ్చేసి నేను ఈ విధంగా చాలా ఇమేజెస్ అయితే క్రియేట్ చేశాను. మీరు కూడా ఈ విధంగా ఇమేజెస్ అయితే క్రియేట్ చేయాలనుకుంటే ఈ విధంగా మనం వచ్చేసి ఇప్పుడు ఇమేజెస్ అయితే ఎలా క్రియేట్ చేసి చూపించామో అలా అయితే మీరు వచ్చేసి క్రియేట్ చేసుకొచ్చారనమాట. హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే గైస్, మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్, గుడ్ బై. అండ్ గైస్, మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తున్నాను అనమాట. ఇంకోటి గైస్, మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మీరు అప్లోడ్ చేసి ఇమేజ్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఇంకా ఏరియా లెగ్స్ హ్యాండ్స్ అన్ని అయితే రెండరింగ్ చేసి ఈ విధంగా ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మీరు మేల్ ఫొటోస్ కానీ ఫీమేల్ ఫొటోస్ కానీ ఏమన్నా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అండ్ గైస్, వచ్చేసి మీరు ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్ అయితే కావాలంటే వచ్చేసి మనకు వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది అనమాట. ఇదైనా వచ్చేసి మనకి బయట అవైలబుల్గా అయితే ఉంది. అండ్ గైస్, మీ అందరికీ ఇంకోటి అయితే చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈ వరకు వచ్చేసి మన వీడియోస్ అయితే చేసేవాళ్ళం 2 months వరకు అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే వచ్చేసి మనకి యూట్యూబ్ ఛానల్ ఏ కంటెంట్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే మనం ఎక్కువగా ఏ రిలేటెడ్ వీడియోస్ అయితే ఎక్కువ చేసేవాళ్ళం కాబట్టి. అండ్ యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. 2025 ఏప్రిల్ నుంచి ఇప్పుడైతే చేయడానికి ట్రై చేస్తాను.